సార్. నమస్తే సార్. సో, ఇప్పుడు రీసెంట్‌గా 'దేవరా' సినిమా నుంచి 'చుట్టుమల్లి' అనే సాంగ్ రిలీజ్ అయింది కదా! అవునండి. సో, ఆ సాంగ్ ఇన్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంతకు ముందు చేసిన సినిమాలు చూసాము. కానీ దానికన్నా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ సాంగ్ చూసినప్పుడు చూడండి, ఒక తెలుగులోనే కాకుండా వరల్డ్ వైస్‌లో ప్రేక్షకులు ఏం కోరుకుంటారు, బాలీవుడ్, ఇంగ్లీష్ సినిమాలు ఆ రేంజ్‌లో ఉందండి జూనియర్ ఎన్టీఆర్‌ది. మామూలుగా లేదు. ఇదివరకైతే ఓన్లీ తెలుగును ఒకటే దృష్టిలో పెట్టుకొని తీసేవారు. ఇప్పుడు బాలీవుడ్ రేంజ్‌ని మించి మన తెలుగు హీరోలు బాలీవుడ్ కన్నా బాగా చేయగలడు. అంత రొమాంటిక్‌గా చూసాడు. మాకైతే చాలా నచ్చిందండి. నిజంగా వాస్తవంగా నేను సాంగ్ చూసాను యూట్యూబ్‌లో. జూనియర్ ఎన్టీఆర్ ఇంత రొమాంటిక్‌గా చేయడం ఫస్ట్ టైమ్ అండి ఇది. మా అందరికి కూడా చాలా నచ్చింది. థాంక్ యూ అండి. అంటే చాలా మంది సాంగ్ ఏదో హిందీ మూవీని డబ్ చేసినట్టుంది, కాపీ చేసినట్టుంది అంటున్నారు. సో, మరి మీరేమంటారు? లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ కొత్త లుక్‌లో కనిపించాడు. అది మామూలుగా లేదు. ఇప్పుడు చూడలేదు కదా సార్. జూనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాలు చూసాం. చాలా చిరంజీవిలా చేయడం, లేకపోతే స్పీడ్‌గా చేయడం. ఈసారి అలా కాదు. ఓన్లీ రొమాన్స్ అంటే ఇలా ఉంటది. తెలుగోళ్ళు బాగా చేయగలరు. బాలీవుడ్ కన్నా బాగా చేయగలరు అని చూపించాడు కదండీ. అది నచ్చింది. దానికోసమే ప్రజలు కోరుకునేది. కాలేజ్ స్టూడెంట్స్ కావాల్సిన లుక్ అంతా ఇచ్చాడు. ఆ సాంగ్ ఒకటే నిలబెడతా సినిమా. ఓకే. ఈ సాంగ్ పరంగా మరి సినిమాని ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం 'దేవరా' సినిమా? అంటే సినిమాకి సాంగ్ అనేది ప్రాణం. ఈ సాంగ్ కోసమే ప్రతి ఒక్కరు టికెట్ కొంటారు. టికెట్ కొంటే సాంగ్ ఈ రేంజ్‌లో ఉంటే సినిమా దీన్ని మించి ఉంటది. జూనియర్ ఎక్స్‌ప్రెషన్‌లో ఎవరు చేయలేరు జూనియర్ ఎన్టీఆర్‌లా మామూలుగా ఉండవు. ఫస్ట్ టైమ్ రొమాంటిక్ లుక్ ఇచ్చాడు. ఎప్పుడు టైగర్ టైపు అట్లా సీరియస్ లుక్‌లు ఇస్తా ఉంటాడు. కామెడీ లుక్ ఈసారి అలా కాదు. న్యూగా కొత్తగా ఎంటర్ అయ్యాడు కాబట్టి అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. టీజర్ లో ఒక లుక్ ఇచ్చాడు, ప్లస్ సాంగ్ లో కూడా ఒక లుక్ ఇచ్చాడు కదా. ఓకే. ఎలా అనిపిస్తుంది మరి? అంటే రెండాటిలో డిఫరెంట్ ఉంటదన్న. సాంగ్ వేరు, ఇది వేరు కదా. ఈ టీజర్ అనేది సినిమా మొత్తానికి ఇలా కంటెంట్ తక్కువ టైంలో చూపిస్తారు. సాంగ్ అనేది ఎక్కడికో తీసుకెళ్తారు, మళ్ళీ మామూలుగా కాదు. థియేటర్లో కూర్చొని చూసామంటే మనం కూడా వాళ్ళతో పాటు మనమే హీరోలు అలా ఉంటాం. మీరు కూడా హీరో అంతే కదా సార్. చూస్తుంటే ప్రతి ఒక్కడు హీరోవే. టికెట్ కొని సినిమా చూసామంటే మనమే హీరో. ఆ ఫీల్డ్ అయితే మీరు సినిమా చూడం కదా సార్. కాబట్టి చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటను చూస్తే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి జంట గుర్తుకొస్తుంది అంటారు. సో, మరి మీకు అట్లా అనిపించిందా? అంటే అప్పుడు జనరేషన్ తగ్గట్టు వాళ్ళు తీశారు. ఇప్పుడు యూత్‌కి ఏం కావాలన్నది వీళ్ళు తీశారు. అది. కాబట్టి రెండాట్లకి చాలా డిఫరెంట్ ఉంటదండి. అప్పుడు ప్రేక్షకులకు అది కావాలి. ఇప్పుడు యూత్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి ప్రెజెంట్ ఏం కావాలో వాళ్ళకి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా చేయలేదు. ఆ ఎక్స్‌ప్రెషన్ ఐస్ మూవ్‌మెంట్ చూసారా? చాలా ఎక్సలెంట్‌గా చేశారు. మామూలుగా లేదు. థియేటర్‌లో అదిరిపోద్ది, మామూలుగా కాదు. థియేటర్ బదులే. మామూలుగా కాదండి. టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంటాయి సార్ నా లెక్క ప్రకారం అయితే. ఒక 10 డేస్ ముందు నుంచి బుక్ అయిపోతే టికెట్ కావాలంటే ముందుగానే బుక్ చేసుకోలేకపోతే దొరకదది. ఎందుకంటే అలా ఉంది కదండీ. చూసారా బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళే చేస్తారు. మన తెలుగోళ్ళు ఇప్పుడు ఒకేలాంటి చేస్తారు అనేవారు. దాన్ని మించి ఉంది. బాలీవుడ్‌లో కూడా కంపల్సరీ చూస్తారు ఈ సినిమాది. అదే నా ఒపీనియన్ అది. థాంక్ యూ సార్. థాంక్ యూ.